గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మనకు శ్రావణ మాసంలో నాగుల పంచమి కూడా చాలా విశిష్టమైన ఒక రోజు. ఆ రోజున మనం అంటే సర్పాలను ఆరాధించే దేవతా సర్పాలుగా భావించి ఆరాధించే ఒక రోజు ఏదైనా ఉంది అంటే నాగుల పంచమి చవితి. ముఖ్యంగా అంటే కొంతమంది ఈ నాగుల పంచమి చవితి పంచమి 2 రోజులుగా చేయాలి అని చెప్పి ఉపవాసం ఉండే ఈ పాలు పోయడం కానివ్వండి, పుట్టలో ఇదంతా చేయాలని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఆ రోజు చేయాల్సిన విధానం వివరించండి. ఎక్కువగా బ్రాహ్మణులు కార్తీక మాసంలో వచ్చేటువంటి బ్రాహ్మణులు కానీ వైశ్యాస్ కానీ ఎక్కువగా కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి విశేషం. శ్రావణ మాసంలో కూడా నాగుల పంచమి విశేషమే. కానీ ఇక దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి, ఇప్పుడు చెప్పినటువంటి అంటే బ్రాహ్మణులు కానీ వైశ్యాస్ కానీ ఇట్లా ఎక్కువగా వారి తరతరాల నుండి కూడా మా అత్తగారు చేస్తూ ఉంటారు ఈ యొక్క నాగుల పంచమి ఈ యొక్క వ్రతం కానీ లైక్ ఇంకేదైనా మీరు అన్నటువంటి ఈ పాములను పూజించడము లైక్ ఏదైతే ఉందో సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పారు, నా మెడలో ఉండేటువంటి అంటే నా మెడలో ఆభరణంగా ఉండేటువంటి సర్పరాజుకు ఎవరైతే నాగుల పంచమి కానీ నాగుల చవితి కానీ ఇట్టి సందర్భాలలో వీరిని పూజిస్తారో వీరి జాతకరీత్యా ఉండేటువంటి సర్పదోషాలు నుండి విముక్తి కలిగించేటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తాను అనేటువంటి విధంగా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి పరిస్థితి మనకు పురాణ ఇతిహాసాలలో కూడా ఉన్నది దీనికి సంబంధించి. కనుక ఎవరైతే ఈ నాగుల పంచమి రోజు 29వ తారీఖు రావడం విశేషం, మంగళవారం రావడం ఇంకా విశేషం. మంగళవారం రావడము అంటే మంగళవారం ఏమిటి అంటే మనకు కుజుడు, సో మంగళుడు అంటే ఈ రోజు మంగళవారం రోజు అప్పు చేయకూడదు, అప్పు చేయడం వల్ల ఇంకా అప్పు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ మంగళవారం రోజు అప్పు తీరిస్తే తొందరగా అప్పులు తీర్చేటువంటి ఫలితం ఉంటుంది. మరి ఇట్టి మంగళవారము నాగుల పంచమి రావడము ఈ యొక్క సర్పదేవతలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయేటువంటి పరిస్థితి, ఇంకా మనకు అద్భుతంగా ఏమైనా పనులు ముందుకు కావాలి అనుకున్న కుజదోషాలున్నా కాలసర్ప దోషాలున్నా మంచి పొజిషన్లో డౌన్ఫాల్ అవడం కానీ, ఇంకా అంటే ఈ మాట నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా, కొన్ని సందర్భాలలో పరస్త్రీ వ్యామోహంగా ఉండేటువంటి వారు అంటే భర్తకు అంటే భార్యకు దూరంగా ఉండి ఈ యొక్క భర్త వేరే వారికి కొంత వశీకరణ ఉండేటువంటి సందర్భాలలో ఈ జాతకరీత్యా ఉండేటువంటి సర్పానికి సంబంధించినటువంటి ఇబ్బందులలోనే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వారు ఈ సందర్భంలో నా భర్త నాతో అన్యోన్యంగా ఉండాలి అనుకున్నా, లేదా ఏవైతే తెలియని విషయాలు ఉన్నాయి అని అనుకునేటువంటి సందర్భంలో కానీ తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి సందర్భంలో తప్పకుండా వెండితో చేసినటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో ఇవి దానంగా ఇవ్వడం కావచ్చును. అదేవిధంగా ఎక్కడైతే జంట నాగులతో ఉండేటువంటి అంటే రావి చెట్టు కింద కొన్ని సందర్భాలలో ప్రతిష్ఠ చేసుకొని ఉంటారు, అంటే కొందరు ప్రతిష్ఠ చేస్తారు కొన్ని దేవాలయాలలో, లేదా ఆ ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ యొక్క శివాలయంలో అయినా పక్కన ఉంటుంది. కనుక వీటికి మనము పంచామృతాలతో అభిషేకం చేయడము ఎంతో విశేషం. ఏది రేపు వచ్చేటువంటి 29వ తారీఖు రోజు. కనుక జాతకరీత్యా ఉందా లేదా అనేటువంటిది పక్కన పెడితే ఇవాళ రేపు కొంత ఈ పిల్లలకు సంబంధించినటువంటి పీసీఓడి కానీ కొంత ఎదుగుదల తక్కువ ఉండేటువంటి సందర్భం కానీ, లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత సరిగ్గా లేదు అంటే జాతకం లేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ రోజు నాడు అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని వెండి సర్పాలను దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా రాహువు కేతువుకు సంబంధించినటువంటి ధాన్యాలు అంటే మనకు
మినప్పప్పు ఉంటుంది, అదేవిధంగా ఉలువలం అంటారు, బ్లాక్ రిలేటెడ్ ఉంటుంది. ఇవి రెండు కూడా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. 29వ తారీఖు నాడు ఇంకా సంపంగి పువ్వులు కానీ, కనకాంబరానికి సంబంధించినటువంటి పుష్పాలతో కానీ, అదేవిధంగా మనకు మందార పుష్పాలతోటైనా కూడా ఈ యొక్క నాగేంద్రుల వారికి అభిషేకం జరిగిన తర్వాత అలంకరణ నిమిత్తము పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా ఈరోజు మనకు దుర్గా అమ్మవారి దేవాలయం ఎక్కడైనా ఉన్నా దుర్గా అమ్మవారిని ఈ సమయంలో, ఏది దుర్గా అమ్మవారు అంటే కొన్ని దేవాలయాలలో ఉంటవి, కొన్ని దేవాలయాల్లో ఉండవు. దుర్గా అమ్మవారి దేవాలయంలో ఒకవేళ ఈ యొక్క జంట నాగులకు సంబంధించింది ప్రతిష్ఠించి ఉన్నా కూడా మీరు అభిషేకం చేసి అమ్మవారికి తప్పకుండా ఈ యొక్క బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని మీరు సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఎందుకంటే ఈ రాహువుకు దుర్గా అమ్మవారు అధిపతి, కేతువుకు వచ్చేసి గణపతి. బట్ దుర్గా అమ్మవారిని మనం ఎంత విశేషంగా పూజిస్తామో అంతటి ఫలితం ఉంటుంది. కనుక ఒక నాగేంద్రులకే కాకుండా ఈశ్వరునికి కూడా అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం మాత్రం ఉంటుంది. సో జాతకరీత్యా మనకు ఈ యొక్క సప్తమ స్థానంలో కానీ, లేదా నవమ స్థానంలో కానీ, లగ్నంలో కానీ ఉన్నా, లేదా 12వ భావంలో ఉన్నా కూడా కొంత ఇబ్బందే ఉంటుంది. అది వారికి తెలియదు. ఎవరి జాతకం అంటే వారు చార్ట్ ఓపెన్ చేసి వారు ఏం చూసుకుంటారో ఎవరికి తెలుస్తుంది. కానీ నేనేమనేది ఏమిటి అంటే కొంతమేర సిండికేషన్స్, అంటే అనుకున్న పనులు జరగకుండా ఈ పిల్లలకు 1/2 మార్కు, 1.5 మార్కు పర్సంటేజ్ ఇంత తక్కువలో పోతూ ఉంటుంది. ఇట్టి సందర్భాలలో మీరు ఈ యొక్క సర్పాలను పూజించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏది ఈ యొక్క నాగుల పంచమి రోజు 29వ తారీఖు కుదిరితే ఎక్కడైనా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఈశ్వరునికి అభిషేకం చేసినా సరిపోతుంది. అంటే మా దగ్గర అయ్యో జంట నాగు లేవు అని అనుకునేటువంటి వారు ఈశ్వరునికి అభిషేకం చేసినా సరిపోతుంది. ఎందుకంటే స్వామి మెడలోనే ఆభరణమై ఉంటుంది కనుక, స్వామి చెప్పాడు కనుక పార్వతీ అమ్మవారికి. సో ఎవరైతే ఈ రోజు నాడు ఈశ్వరునికి అభిషేకం చేసినా కూడా ఆ ఫలితం ఉంటుంది. అయితే మరికొందరు పుట్టల వద్దకు వెళ్ళి కూడా పుట్టలో పాలు పోయడం కానీ, అక్కడ ఉండే అటువంటి సరౌండింగ్లో కొంత పసుపు కుంకుమ వేయడం కూడా జరుగుతుంది. సో అంటే ఎవరి పరిస్థితి వారిది కనుక కొంతమేర కొన్ని పోయండి. ఎందుకంటే మేబీ చెప్పలేం, పాములు పాలు తాగుతావి అనేటువంటిది రేర్. కానీ అంటే ఒక గ్లాసులో కానీ, అంటే ఒక బౌల్లో కానీ ఏమైనా అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా అందులో పోసేస్తూ ఉంటారు అందరూ, నెంబర్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు అందులో పోసేస్తే వాటికి ఇబ్బందే కలుగుతుంది. కనుక ఇప్పుడు మీరు సర్ప ప్రతిమను దానం చేయాలన్నారు కదా, దోషాలు ఉన్న వాళ్ళు తొలగిపోతాయి అని. వీళ్ళ దోషం తొలగిపోతుంది సరే, తీసుకున్న వాళ్ళకి మళ్ళీ అదేమైనా దోషంగా తీసుకున్న వాళ్ళకి దోషం ఎక్కడదమ్మా? చాలా మంది ఇలానే భావిస్తుంటారు కదా, అంటే వాళ్ళు ఇలా దానం చేశారు, శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులు దానంగా ఇస్తున్నారు. దీనికి అంటే బ్రాహ్మణులకు ఇస్తే సరిపోతుంది, కానీ కొంతమంది వాయన రూపంలో ఆ ప్రతిమను పెట్టి కూడా ఆవు దూడ ఉండే ప్రతిమని, లేదంటే సర్ప ప్రతిమని, ఇలా ఆవు దూడ వేరు, సర్పాల ప్రతిమకు సంబంధించి ఇబ్బంది అయ్యే వాళ్ళు ఇలాంటివి దానం చేస్తుండడం చూస్తుంటాం మామూలుగా. లేదు లేదు, బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి అంతే, బ్రాహ్మణులకు మాత్రం దానం ఇవ్వండి. ఎందుకంటే అది వారు చేసుకునేటువంటి సంధ్యావందనం కావచ్చును, వారి యొక్క దాంట్లో అది సరిపోతుంది. ఎందుకంటే ఎవరు చేసుకుంటారు, మామూలుగా ఉండేవారు చేసుకోరు కదా. మళ్ళీ కర్మ మీరు అన్నట్టుగా వారికి చుట్టుకుని ఎందుకు దానాలు అట్లా. ధన్యవాదాలండి.